శోధనను జయించడానికి మరొక లక్షణం ఏంటంటే, నీవు ఎప్పుడు గూడా నీ యొక్క శక్తి మీద ఆధారపడకూడదు. అంటే నీ స్వశక్తి మీద ఆధారపడకూడదు. జెఫన్యా గ్రంథము 3 అధ్యాయం 15 వచనం చూద్దాం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టియున్నాడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయమేమీ సంభవించదు. అంటే మన యొక్క శత్రువులకి ఎవరు శత్రువుగా ఉన్నారు? మన శత్రువులకి దేవుడే శత్రువుగా ఉన్నాడు. అంటే మనకి మిత్రుడుగా ఉండి, మన శత్రువు మీద యుద్ధం చేసేదెవరు? మన దేవుడు. కాబట్టి మన శక్తి మీద, మన స్వశక్తి మీద ఆధారపడితే మనం విజయం సాధించలేము. అలాగే రోమా రాసిన పత్రిక ఇదే భావము రోమీయులు రాసిన పత్రిక 8 అధ్యాయం 9 వచనం నుంచి 15 వచనం వరకు చూస్తే, మన శరీరం మీద ఆధారపడకుండా, మనలో ఉన్న క్రీస్తు మీద ఆధారపడాలని పౌలు గారు చెప్తా ఉంటారు. కాబట్టి నువ్వెప్పుడైతే నీ స్వశక్తి మీద ఆధారపడతావో నీకు విజయం ఉండదు. నీ జ్ఞానం మీద ఆధారపడితే నీకు విజయం ఉండదు. నువ్వు చేసే క్రియల మీద నువ్వు ఆధారపడితే నీకు విజయం ఉండదు. నీ యొక్క అందాన్ని చూసుకొని నువ్వు దాని మీద ఆధారపడితే నీకు విజయం ఉండదు. కానీ దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉంటావో, శోధనను జయించడానికి దేవుని కృప నీకు తోడై ఉంటది. శోధనను జయించడానికి దేవుడు నీకు కృప తోడై ఉంటది కాబట్టి, నువ్వు ఏ శోధనలో పడకుండా ఉంటావు. ఒకాళ పడినా దాని నుంచి తప్పించడానికి దేవుని మీద ఆధారపడతావు కాబట్టి, దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలుని శత్రువుల్ని దేవుడు వెళ్ళగొట్టినట్లుగా, నీ యొక్క శత్రువుని దేవుడు వెళ్ళగొడతాడు. ఇశ్రాయేలు మీకు ఇంకా ఏ అపాయము రాదు అన్నారు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, మనకు అపాయం రాకుండా చూసుకోవలసింది దేవుని యొక్క పనై ఉన్నది కాబట్టి, అంటే దేవుని యొక్క కృపై ఉన్నది కాబట్టి, దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటారు. ఒక కుటుంబానికి యజమాని ఎలా ఉంటాడో, ఆ కుటుంబంలో ఏ సమస్యొచ్చినా యజమాని ఎలా ఎదుర్కొని దాని యొక్క సమస్య నుంచి గట్టెక్కిస్తాడో, మనకు యజమానుడు, మనకు దేవుడు ఆయనే కాబట్టి, మన యజమానుడు ఆయనే కాబట్టి, మనకి ఏ సమస్యొచ్చినా, మనకి ఏ అపాయమొచ్చినా దేవుడు అడ్డుగా ఉండి, దేవుడు మనకు బలమైన కోటగా ఉండి, మన యొక్క ప్రాకారములను దిట్టపరుస్తూ, మన యొక్క ప్రాకారములు దాటి లోపలికి శత్రువు రాకుండా మనల్ని దేవుడు తన అరచేతుల్లో భద్రంగా కాచి, మనకు కాపుదలగా దేవుడు మనకున్నాడు. కాబట్టి నువ్వు శోధనను జయించడానికి నీకుండవలసిన మరొక లక్షణం ఏంటంటే, దేవుని మీద ఆధారపడే వ్యక్తిగానే ఉండాలి గానీ, స్వశక్తి మీద గానీ, జ్ఞానం మీద గానీ, నీ యొక్క తెలివితేటలు, అందం మీద గానీ ఆధారపడకుండా, దేవుని శక్తి పైన ఆధారపడేవారుగా ఉండాలి. గొలియాదున్నాడు తన శరీరం యొక్క శక్తిని మీద ఆధారం చేసుకొని యుద్ధానికొచ్చాడు. ఇజ్రాయెల్ మీదకొచ్చాడు. ఇజ్రాయెల్ మీద అనేకమైన మాటలు, వినరాని మాటలు మాట్లాడుతున్నాడు. మరి దావీదున్నాడు. దేన్ని ఆధారం చేసుకున్నాడు? గొలియాతు పెద్దవాడు, దావీదు చిన్నవాడు. అయినప్పటికీ గొలియాతుని జయించడానికి దావీదు ఏం చూసాడు? దేవుణ్ణి చూసాడు. నా దేవుడు నా పక్షంలో ఉన్నాడు. యుద్ధము యెహోవాదే అన్నాడు. అంటే మన శత్రువులతో యుద్ధం చేసేది మనం కాదు. మనం మన శత్రువులతో యుద్ధం చేస్తే మనం ఎప్పటికీ జయం పొందలేని వారిగానే ఉంటాం గానీ, జయం పొందేవారిగా ఉండం. కాబట్టి మనం ఆధారపడాల్సింది మన శక్తి మీద కాదు గానీ, దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకుంటే, దేవుని మీద ఆధారపడితే, దేవుడు నీకు ఏ అపాయము రాకుండా, ఏ శోధనలో పడకుండా, శోధనని జయించేవాడిగా నిన్ను తీర్చిదిద్దడ తీర్చిదిద్దుతారు. కాబట్టి శోధనను జయించటానికి మనకుండవలసిన మరొక లక్షణం ఏంటంటే, దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఇటు కృప దేవుడు మనందరికీ, మన కుటుంబంలో ఉన్న అందరికీ దేవుడు దయచేయును గాక. కృపగల దేవ, దయగల తండ్రి, కనికరం కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా! మీకెంతో భయపడుచున్నాం, వణుకుచున్నాం. తండ్రి నాయనా మా శక్తి మీద ఆధారపడే వారిముగా మేము ఉండకుండా, మీ మీద ఆధారపడే వారిగా, మీలో నుంచి జయం పొందుకునే వారిగా, మీ ద్వారా మా శత్రువుల్ని మేము ఎదిరించు వారుగా ఉండాలి గానీ, మా స్వశక్తి మీద, మా సౌందర్యం మీద, మా జ్ఞానం మీద ఆధారపడకుండా ప్రభువా, మీ మీదే ఆధారపడి బ్రతుకుటకు మాకు, మా కుటుంబంలో ఉన్న వారందరికీ మీరు కృప దయచేస్తారని నమ్ముతూ, విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనియున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.